పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని పెన్షనర్లకు పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ పరంగా పెన్షన్ పెంపు ఒక ఎత్తు అయితే నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రకటించిన బంపర్ ఆఫర్ మరో ఎత్తు. మీరు దాచుకోండి 1000, ప్రభుత్వం తరపు నుంచి అదనంగా మరో 1000 అంటూ ఆయన చేసిన ప్రకటన నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మనం ఇచ్చే 4000 రూపాయలు 1000 రూపాయలు దాచిపెట్టుకుంటే పొదుపు చేసుకుంటే సంవత్సరం మొత్తం మీద 12,000 అవుతాయి. ఆ 12,000 మన నాయకులు చూపిస్తే అదనంగా మేము 1000 రూపాయలు ఇస్తాం మీకు. పొదుపు చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయండి. బుధవారం జూలై 1వ తేదీన తెల్లవారుజాము నుంచి 5 గంటల నుంచి నరసరావుపేట పట్టణంలో సందడి మొదలైంది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్వయంగా ప్రతి వార్డుకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొదుపును ప్రోత్సహించేందుకు ఆయన వినూత్న పథకాన్ని ప్రకటించారు. ప్రతి నెల 1000 రూపాయలు బ్యాంకులో దాచుకునే పెన్షనర్లకు 12 నెలల తర్వాత తన సొంత నిధుల నుంచి అదనంగా మరో 1000 రూపాయలు కానుగ్గా ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ 4000 రూపాయలు పెంచింది. గత ప్రభుత్వం 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్లు సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే పెన్షన్ పెంపును అమలు చేసింది. అంతేకాదు గత బకాయిలతో కలిపి లబ్ధిదారులకు 12,000 రూపాయలు, అలాగే వికలాంగులకు ఒకేసారి 6,000 రూపాయల పెన్షన్ను అందజేసి తమ చిత్తశుద్ధిని చాటుకుంది. మా అందరికి కూడా బ్రతుకుల్లో నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి మా పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన పోయిన జూలై 1కి 24 జూలై 1కి ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా 24 నెలలు ఆయన ఫోటో ఇచ్చిన స్లిప్ కూడా 7,000కి అడిగిచ్చాడు. ఏప్రిల్ 1 కలుపుకొని ఆ మొత్తం దాచిపెట్టుకున్నాం. మా ఆయుష్ కూడా ఆయన పోసుకొని నిండా 100 ఉండాలని, మళ్ళా ప్రభుత్వం రావాలని, అరవింద్ బాబు గారు మళ్ళీ ఇక్కడికి వెళ్ళవాలని. మీ అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ శుభోదయం. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ఎంతో సంతోషంగా మంచి పరిపాలన నడిపిస్తున్న ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మరి చదలవాడ అరవింద్ బాబుని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి నెల 1వ తేదీన టెన్షన్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల మేరకు ప్రతి పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ, చైర్మన్లు అందరూ కూడా మరి ప్రజల్లోకి వచ్చి పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని మరియు 4,000 రూపాయలని, దివ్యాంగుల పెన్షన్స్ని 3,000, 6,000 రూపాయలని, అదేవిధంగా 100% బెడ్ రిడన్ పేషెంట్లందరికీ కూడా మరి 15,000 రూపాయలని, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, అదేవిధంగా పరాల్సి వచ్చిన పేషెంట్లకు కూడా మరి 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన ఇస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి కష్టంతో, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి వాళ్ళ పరిపాలన నడుస్తుంది. మరి పేద ప్రజలందరినీ మరి ఇంటికి పెద్ద కొడుకులాగా ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,000 రూపాయల పెన్షన్స్ని 3,000 చేయాలంటే 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఒక్క రోజులో చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేము పెన్షనర్స్ అందరూ కూడా ఒకటే ఆదేశాలు ఇస్తూ ఉన్నాము. ప్రతి నెల 1,000 రూపాయలు మీరు పొదుపు చేసుకోండి. సంవత్సరం మొత్తం మీద 12,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో కనుక ఉంటే అదనంగా 1,000 రూపాయలు మేమే పార్టీ నాయకులు వాళ్ళకి జమ చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ పొదుపు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఈ పొదుపు కార్యక్రమాన్ని డ్వాక్రా మహిళల ద్వారా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ కార్యక్రమాల్లో కూడా ప్రతి వ్యక్తి 1,000 రూపాయలు దాచిపెట్టుకుంటే, పొదుపు చేసుకుంటే కనుక వారికి కూడా ఇంటికి అవసరాలకు పనికొస్తుందని చెప్పి తెలియజేస్తూ, మేమందరం కూడా ఆ విధంగా చేయటం వల్ల అదనంగా మేము 1,000 రూపాయలు పార్టీ నాయకులు వార్డులో వాళ్ళమే మరి పెన్షనర్స్కి 1,000 రూపాయలు అదనంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము. దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి వారు కూడా పొదుపు చేసే అవకాశాలని అమలు చేయమని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నాము. మరి ఏ రోజు కూడా 1వ తేదీనే ప్రతి నెల ఈ పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ చూస్తే పార్టీ నాయకులు, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా పెన్షన్ తీసుకుంటూ మాకు ఇంటికి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆర్థిక పరంగా కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం అమలు చేస్తున్న
ఆ నేతలిద్దరు కూడా మేమందరం కూడా శిరస్సు వంచి నమస్సుమాన్ని తెలియజేస్తున్న నర్సరావుపేట ఎమ్మెల్యే మీ చదలవాడ అరవింద్ బాబు.